అంటే కాళేశ్వరం అండి ఇప్పుడు చాలా వరకు రైతులు బాగుపడ్డారు. నార్మల్గా వ్యవసాయ స్థిరీకరణ కూడా పెరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు చూస్తేనే కనిపిస్తూ ఉంది. కానీ కాళేశ్వరం మొత్తం ఏటీఎంగా మారిపోయింది బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబానికి. అసలు కాళేశ్వరం ఎందుకు కట్టిండ్లు, దాంతో ఎన్ని నియోజకవర్గాలకు నీళ్ళు అందినాయి అన్న, ఎంతమంది రైతులకు నీళ్ళు అందినాయి, ఏ జిల్లాలకు నీళ్ళు అందినాయి అసలు? అంటే ఇది ఒక్కటే గంట సేపు పడుతుంది. ఎందుకు పడుతుంది తెలుసా? నాకు తెలిసి ఆ టీఆర్ఎస్లో ఉన్న కొంతమంది హరీష్ రావు, కేటీఆర్, కవిత, జగదీష్ రెడ్డి, తర్వాత ఇంకొంతమంది మాజీ మంత్రులు, వీళ్ళు ఎప్పుడు కేసీఆర్ చుట్టూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని మినహాయిస్తే, శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి ఇంకొక 10 మంది ఇంజనీర్లను మినహాయిస్తే ఈ 4 కోట్ల మందిలో ఎవ్వరికి కాళేశ్వరం అర్థం కాదు. ఇంకొక 1000 క్యాసెట్లలో నేను మాట్లాడినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. ఏం చెప్తాం, చెవిటోని మీద శంఖం వదినట్టు అయింది. సీఎం కావాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడు ఇప్పుడున్న సీఎం. కాంగ్రెస్ నాయకులు ఎట్లా చేసి కేసీఆర్ను బ్లేమ్ చేయాలని ఆలోచిస్తారు కానీ కాళేశ్వరం దేనికోసం కట్టిండ్లు, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి. నాకు తెలిసి ఒక్కడంటే ఒక్కడు లేడు కాంగ్రెస్ పార్టీలో కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ పక్కనున్న శ్రీధర్ బాబు ఏమన్నా అర్థం చేసుకున్నాడో తెలియదు. ఇప్పుడు ఆయనతో నేను ఈ విషయంలో సొంత నియోజకవర్గం శ్రీధర్ బాబు, నేను ఆయన ఒక్కడికి ఏమన్నా అర్థమైతే అయి ఉండాలి. బట్ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చరిత్రలనే తెలంగాణలో ఒక్కడికి కూడా చిత్తశుద్ధి లేదు. ఏమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయ్యిండు కాబట్టి కొద్దిగా అర్థం చేసుకొని ఉంటాడు. పొన్నాల లక్ష్మయ్య ఆయన నుండి ఇళ్ళకి వచ్చిండే, ఆయన కొంత తెలుసు. ఏం చెప్తాను చెప్పు. అంటే ఇప్పుడు నాకు మేడిగడ్డ 2 పిల్లర్లు ఏదైతే కుంగినవన్నా దాన్ని రిపేర్ చేయడానికి ఆస్కారం ఉండదు అన్న అసలు. అంటే మనం చెప్పాలన్నా దాన్ని, ఎలాంటి వాడే చెప్పాడు కదా, కట్టినోడే. పోనీ ఈ ప్రపంచంలో అది రిపేర్ చేయడానికి పనికిరాదు అని ఒక్క వ్యక్తి అని అనగలుగుతాడా? ఇంజనీర్లు అక్కర్లేదు, మెడ మీద తలకాయనోడు ఎవడైనా అది రిపేర్ చేయడానికి పనికిరాదు అని చెప్తాడా? ఎందుకంటే 200 పిల్లర్లకు పైన ఉన్నాయి ఈ మూడిట్లో కలిపి. అందులో ఒక్క పియరు ఒక్క బ్లాక్ దెబ్బతింటే అది పనికిరాదా రిపేర్ చేయడానికి? కట్టినోళ్ళకు కూడా చేత కదా. వాళ్ళు 8 బ్లాకులు కట్టారు కదా, ఒక్క బ్లాకులు తిరిగి కట్టలేరు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే కాళేశ్వరానికి ఒక అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది, బీబీసీలో కేసీఆర్కు ఒక మంచి పేరు వచ్చింది. అంటే ఎప్పుడైనా ఒక ప్రాంతంలో దేశం గర్వించదగ్గ పని జరిగినప్పుడు ఆ ప్రాంత ప్రజలు గర్వంగా ఫీల్ కావాలి, ఆ ప్రాంత నాయకులు గొప్పగా ఫీల్ కావాలి. అంటే ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతాన్ని ఇక్కడ సృష్టించాడని. అంటే ఇంత చిల్లరగా మాట్లాడే ప్రజలు ఏ రాష్ట్రంలో అయినా ఉంటారా అని నాకు అనుమానం. అంటే ప్రజలు కూడా కొంతమంది అంటే అవగాహన లేకుండానే చాలా వరకు మీరు అన్నట్టన్నా నాకు తెలిసి ఒక 90% పబ్లిక్ కూడా వాట్ ఈజ్ కాళేశ్వరం అంటే కూడా చెప్పలేని పరిస్థితి. ఏదో కుంగింది పోయింది నీళ్ళని తీసేసిలో అనే కాన్సెప్టే మాట్లాడుతున్నారు తప్ప కాళేశ్వరం కట్టక ముందు, కాళేశ్వరం కట్టిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లా అర్థం కావాలి? ఇప్పుడు కాళేశ్వరం అర్థం కావాలంటే ఎట్లా అర్థం కావాలి? ఇప్పుడు మేము ఎంతోమంది చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు, విన్న వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళకి ఇప్పుడు నేను కాళేశ్వరం మీద 2 గంటలు చెప్పిన దానికంటే కేసీఆర్కి ఏటీఎం అయిందని నేను కూడా చెప్పిన అనుకో, అది నచ్చదు వాళ్ళకు. వాళ్ళకు గోక్కోవాలని ఉంది. ఓకే, నేను గోక్తే వాళ్ళకి సంతోషం. ఓకే, కానీ మీకు అనుభవం తెలిసిన వ్యక్తిగా తెలుసు ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి. ఇప్పుడు నిద్రపోయేటోళ్ళని లేపొచ్చు, యాక్టింగ్ చేస్తూ ఏం చేయగలుగుతాం. సరే మళ్ళీ ఒకసారి ప్రజల కోసం చెప్తాం. నాకైతే విసుగు వచ్చింది షా. నంబర్ 1 ఏంటంటే కాళేశ్వరం కట్టింది, అందులో కొత్త ఆయకట్టు ఉంది 18,25,000 ఎకరాలు. 18,25,000 ఎకరాలు. పాత ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఉంది 18,75,000 ఎకరాలు. కొంతమంది ఇప్పుడు మీ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆకునూరు మురళి గారు కానీ, జేఏసీకి సారథ్యం వహించిన కోదండరామ్ గారు కానీ, విద్యుత్ రంగ నిపుణులు రావు గారు కానీ, వీళ్ళందరికీ ఏంటంటే అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కష్టం కాదు, కానీ కేసీఆర్ మీద కోపంతో దాని మీద బురద చల్లుతున్నారు. సరే నేను అడుగుతా, ఏటీఎం అయింది కదా కాళేశ్వరం, ఇప్పుడు వాళ్ళు అన్నట్టు నిజంగానే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా? ఇప్పుడు ప్రజలకు అర్థం కావాలి.
రాహుల్ గాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి అందరు లీడర్లు అంతా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7, 2023 నాటికి దాని మీద జరిగిన ఖర్చు 93,000 కోట్లు. 1,00,000 కోట్లు ఖర్చే పెట్టలేదు, అవినీతి 1,00,000 కోట్లు అయిపోయింది. 1,00,000 కోట్లు. గద్దెగిరిందంటే తెలంగాణలో ఎద్దెగిరింది అంటారు. అంటే నిజంగానే 93,000 కోట్లైన ప్రాజెక్టుకు 93,000 కోట్లు తిన్నాడా కేసీఆర్? నెవర్. 1,00,000 అంటే పక్కకు పెట్టు. నెవర్. ఒకవేళ తింటే అక్కడ 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, తర్వాత 3 సబ్ స్టేషన్లు అక్కడ, తర్వాత 200 కిలోమీటర్ల టన్నెల్స్, 1,500 కిలోమీటర్ల కాల్వలు, బాహుబలి పంపులు, అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్లు, అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజెస్, తర్వాత అక్కడ నుంచి మొదలుపెట్టి బస్వాపూర్ రిజర్వాయర్ దాకా కెనాల్స్, మల్లన్న సాగర్ లాంటి ఒక జైగాంటిక్ రిజర్వాయరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక్ సాగరు, అన్నపూర్ణ రిజర్వాయరు. అంటే ఇవన్నీ చిలుకలు ఎత్తుకొచ్చినాయా, కాకులు ఎత్తుకొచ్చినాయా? అంటే మెడ మీద తలకాయనోడు ఎవడైనా నమ్ముతాడా? మరి ఎట్లా చెప్తున్నారు? ఒకవేళ వాళ్ళు చెప్పేదానికి శాంక్టిటీ రావాలంటే సార్ 93,000 కోట్లలో 3,000 కోట్లు తినడని అనుకుందాం. ఎస్. బీజేపీలో జలశక్తి మంత్రిత్వ శాఖలో షెకావత్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉండి నల్గొండకు ప్రశ్న అడిగిండు, కాళేశ్వరంలో అవినీతి ఏమైనా జరిగిందా, పరిశీలించారా అంటే పరిశీలించాం, అవినీతి జరగలేదు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా జలశక్తి శాఖ మంత్రి చెప్పాడు. ఓకే. అప్పటికి కాళేశ్వరం 2019, అంటే అప్పటికి దాదాపుగా ఈ 3 బ్యారేజీలు కూడా ఓపెన్ అయినాయి, పనిచేస్తున్నాయి. రెండో పక్కన 1.5 year అయింది గవర్నమెంట్ వచ్చి. కాళేశ్వరం అవినీతి మీద ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? అస్సలు అవ్వలేదు. ఇప్పుడు ఇంజనీర్ల మీద కేసులు పెడుతున్నారు. ఆల్మోస్ట్ 103 మంది. ఇది ఇప్పుడు ఈవెన్ అవినీతి పేరుతో ఏసీబీ ఏదైతే 3 పట్టుకున్నదో, ఈ నిన్న పట్టుకున్నది కానీ అంత ముందు కానీ, ఇప్పుడు మీడియాలో ఏసీబీ వాడు ఒక ప్రెస్ రిలీజ్ చేయగానే వాళ్ళు అవినీతి పాల్పడ్డట కోర్టు ప్రూవ్ కావాలిగా కోర్టు ముందర. నిన్నేమన్నారు, 500 కోట్ల ఆస్తులు దొరికినాయి అన్నారు మురళీధర్రావు గారి ఇంట్లో. అవును. ఇవాళ ఏమొచ్చింది, 3 కోట్లు 6 కోట్లు అని వస్తుంది. ఒక పేపర్లో 1000 కోట్లని రాసిండు, ఒక పేపర్లో 600 అని రాసిండు. ఇవాళ ఏం రాసిండు, 6 కోట్ల చిల్లర, 6 కోట్లు 3 కోట్లు అని రాశారు. అవును. అని జీవితకాలం అంతా 40 సంవత్సరాల సర్వీస్, 10 సంవత్సరాలు ఈఎన్సీగా పనిచేశారు, 10-12 సంవత్సరాలు. సమైక్య రాష్ట్రంలోనే ఈఎన్సీగా ఆయన పదవి కాలాన్ని పెంచారు రిటైర్ అయిన తర్వాత. లైఫ్ లాంగ్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి 5-6 కోట్లు ఆయన ఆస్తులు ఉంటే అది అవినీతి? ఒక మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర 100 కోట్లు సంపాదిస్తున్నారు కామన్. ఇక మీడియా యాక్టివిజం పెరిగింది కాబట్టి సోషల్ మీడియాలో, అంటే నేను మళ్ళీ అదే చెప్తున్నా, గద్దెగిరిందంటే ఎద్దెగిరిందంటే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎన్ని ఎకరాలకు లబ్ధి జరిగింది, ఎంతమంది రైతులకు లబ్ధి జరిగింది? ఫస్ట్ కాళేశ్వరం వల్ల లబ్ధి ఏంది ఇదే అర్థం కాలేదన్న. తెలంగాణలో ఉన్న మేధావులకు అర్థం కాదు ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టిండు, దాంతో ఏం లబ్ధి ఎక్స్పెక్ట్ చేశారు, ఏం లబ్ధి జరిగింది, ఇప్పటికీ క్లారిటీ లేదన్న. మీరు అన్నట్టు చాలా మందికి క్లారిటీ లేదు. అంటే కావాలని తెచ్చుకుంటలేదు క్లారిటీ. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఏమంటాడంటే, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులో 97,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు అంటాడు. ఓకే. అంటే ఫస్ట్ ఏంటంటే, అసలు ప్రాజెక్టులు ఏందో తెలంగాణ వాళ్ళకి తెలియదు. ప్రాజెక్టుల కింద నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పా, ఒక బిల్డింగ్ కట్టాలంటే 1 monthలో పిల్లర్లు వేయచ్చు, స్లాబ్ వేయచ్చు. కానీ గృహప్రవేశం 1 yearకి ఎందుకు చేస్తారు? అంటే పిల్లర్లు వేయడం, స్లాబ్ వేయడం వారం 10 రోజుల పని లేదా 20 రోజుల పని. ఇంటీరియర్స్, గోడలు, రెస్ట్ ఆఫ్ థింగ్ కంప్లీట్ కావాలి కాబట్టి అది ఎక్కువ సమయం పడుతుంది. 90% టైం దానికే పడుతుంది. అని నాకు తెలిసేవాడని ఇల్లు కట్టిండో కట్టలేదు కూడా తెలియదు. ఎందుకంటే ఈ మాట్లాడేటోళ్ళు
వీళ్ళు కట్టిన నీళ్ళల్లో ఉంటే వాళ్ళకి ఏం అర్థం కూడా కాదు. ఎస్. తర్వాత ఎవడు పోయి పొలం దున్నినోడు లేడు, వ్యవసాయం చేసినోడు లేడు. ఏదైనా ఒక డ్యామ్ కట్టాలన్నా, ఒక బ్యారేజ్ కట్టాలన్నా 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పడుతుంది. కానీ కాలువలకు నీళ్ళు ఇవ్వాలి, లాస్ట్ పొలం దాకా నీళ్ళు పోవాలంటే 30 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. ఓకే. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఆ డ్యామ్ మొత్తం 7-8 ఏళ్ళలో అయిపోయింది. అంటే 1972 కల్లా డ్యామ్ నిర్మాణం పూర్తయింది. 2000 సంవత్సరం అయినా కూడా కాలువలు పొలాలకు చేరలేదు. 30 సంవత్సరాలు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వమే, టీడీపీ కూడా. నాగార్జునసాగర్ డ్యాము 1955లో మొదలుపెట్టిండ్రు, 63 కల్లా డ్యామ్ అయిపోయింది. కానీ లాస్ట్ పొలాలకు నీళ్ళు రావడానికి 30 ఏళ్ళు పట్టింది. 10 సంవత్సరాలు కట్టిన 30 సంవత్సరాలు పొలాలకు నీళ్ళు రావడం. ఎవరు కట్టింది? అంతా ఈ కాంగ్రెస్. ఎట్లా మాట్లాడతారు? వాళ్ళ దగ్గర నుంచి ఇంకో క్వశ్చన్ వస్తుంది, మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, ఎక్కడ పగులు రాలేదు అంటే మేము తెలుగు తక్కువలం అని చెప్పి పదే రుజువు చేసుకుంటున్నారు. వీళ్ళకి ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియదు, డ్యామ్ అంటే ఏందో తెలియదు, బ్యారేజ్ అంటే ఏందో తెలియదు. ఈ ముఖాలు ఏనాడన్నా తెలంగాణలో బ్యారేజీలు కట్టిల్లా? తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటి బ్యారేజ్ కేసీఆర్ గారు అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ. మొత్తం 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఒక్క బ్యారేజ్ కట్టలేదు. మరి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు బ్యారేజ్కి డ్యామ్కు తేడా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఏ నది ఉన్నదో తెలియదు, ఏ నదిలో ఏ నది కలుతుందో తెలియదు. దున్నపోలి ఈనిందంటే దొడ్లే కట్టే అన్న పద్ధతిలో ముఖ్యమంత్రి ఉంటే ఓకే ఏమనుకోవాలి? ఒకప్పుడు తెలంగాణలో పుట్టినందుకు గర్వపడ్డా, కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రతిరోజు ఉంటున్నందుకు సిగ్గుపడుతున్నాం. వాళ్ళు మాట్లాడే మాటలు సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నా. ఈ తెలంగాణ కోసం, ఈ మూర్ఖుల కోసం 25 ఏళ్ళు నేను ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? 1200 మంది పిల్లలు ఎందుకు బలిదానాలు చేసుకున్నారు? ఈ దిక్కుమల్ల కోసం నేను జీవితం అంతా త్యాగం చేయాల్సిన అవసరం ఉండేనా? అటువంటి వాడిని ముఖ్యమంత్రిగా తెచ్చిపెట్టుకున్న ఈ ప్రజలకు వాళ్ళని ఏమనుకోవాలి? ఈ బనకచెర్ల ఇష్యూ ఏంటంటే అసలు ముందు కాళేశ్వరం దేలని మూర్ఖులకు ఎప్పుడన్నా అర్థం చేయించాలి కదా. మూర్ఖులకు అర్థం కాకపోయినా మూర్ఖులను ఎన్నుకున్న ప్రజలకన్నా అర్థం చేయించాలి కదా. సిరివెన్నెల అన్నాడు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని. నేనేమి ఈ జనం దగ్గర పోయి తలకాయ పెట్టి ఓట్లు అడగా, నాకు కోపం వచ్చినప్పుడు తిడతా. నిజంగా మూర్ఖులు కాకపోతే గోదావరి నదిలో పెన్నా నది కలుతుంది అన్నోని ముఖ్యమంత్రిని చేస్తావు. 1.5 ఏళ్ల పరిపాలన చేసిన తర్వాత దేవాదులు ఎక్కడున్నది అని చెప్పి అడిగేటోని ముఖ్యమంత్రి చేస్తారా? నల్లమల్ల కూడా తెలంగాణలో ఉందా, రాయలసీమ? సరే అదేమన్నా కానీ అవగాహన లేకపోవడం తప్పు కాదు. 1.5 ఏళ్ల అయితే కదా ఆ సీట్లకు వచ్చి. అందుకే ఇప్పటికైనా మరొకసారి కాళేశ్వరం అనేది నీళ్ళు ఎప్పుడైతే పైనుంచి రావో, వర్షాభావ పరిస్థితులు ఉంటుందో, కరువు పరిస్థితులు ఉంటాయో, దాన్ని అడ్రస్ చేయడానికి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం, సుందిల్ల వాటి కింద 1 ఎకరం ఆయకట్టు లేదు. ఓకే. అక్కడి నుంచి లిఫ్ట్ చేసి శ్రీరామ్ సాగర్ ద్వారా, కడెం ప్రాజెక్టు ద్వారా, ఎల్లంపల్లి ద్వారా నీళ్ళు అందనప్పుడు దానికి సప్లిమెంట్ చేయడానికి కట్టుకున్నది కాళేశ్వరం. కాళేశ్వరం అర్థం కావాలంటే అది కరువు పరిస్థితులు ఉంటేనే అర్థమవుతుంది. నార్మల్ టైంలో అర్థం కాదు. ఓకే. ఇప్పటిదాకా ప్రజల అదృష్టం బాగుండి 2019లో అది ఇనాగరేషన్ అయిన కానుంచి 2025 దాకా, ఇవాళ దాకా కరువు పరిస్థితులు రాలేదు. ఈ సంవత్సరమే కొత్త కరువు పరిస్థితి వస్తున్నది. అంటే కాళేశ్వరం నిండినప్పుడు కూడా నేను ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భూగర్భ జలాలు విపరీతంగా పెరిగినాయి. వాళ్ళకి అవన్నీ పట్టాయి కదా, చాలా పెరిగినాయి. వాళ్ళకి అవన్నీ ఊర్లలో బోర్లు వేస్తే కూడా భూగర్భ జలాల గురించి బోర్లు పడక 20-30 బోర్లు వేసి అప్పులు చేసి పెరుగన్నం, పురుగు మందు కలుపుకొని తిని సచ్చిన కుటుంబాలకు తెలుసు ఆ బోర్ల గురించి. కానీ మా నాన్న కూడా బాధ్యుడే. ఈ హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళకి తెలుసా? ఎందుకు చచ్చిపోయినలో వీళ్ళకి తెలుసా? రైతులు
ఇప్పుడు కాళేశ్వరంలో కొన్ని మీడియాలు కావచ్చు, ఈ అర్థం చేసుకోలేని మూర్ఖులు కావచ్చు, మేడిగడ్డ గుండెకాయ అంటారు. అసలు మేడిగడ్డ ఏంది, కనపల్లి పంప్ హౌస్ ఏంది, కాళేశ్వరం ఏంది, ఈ బ్యారేజీలు ఎందుకు కట్టిండ్లు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంది, ఇది ఏమనికన్నా తెలుసా? మేడిగడ్డ గుండెకాయ కాదు, మిడ్మానేర్ డ్యామ్ గుండెకాయ. ఓకే. కన్నపల్లి పంప్ హౌస్ దాని లైఫ్. కాళేశ్వరం నుంచి 180 టీఎంసీలు మనం ఎత్తిపోసుకోవాలి. గోదావరిలో నీళ్ళు ఎప్పుడు పోతుంటాయి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంతే కదా? ఆ 4 మంత్సే కదా. ఈ 4 మంత్స్ ఎప్పుడన్నా మేడిగడ్డ గేట్లు వేస్తారా? ఎత్తిపోసుకునేది ఎప్పుడు మనం ఈ 4 మంత్సే కదా. మరి మేడిగడ్డ ఇంపార్టెన్స్ ఏంది? ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్కు 2 పియర్స్ కుంగినాయి, గేట్లు ఓపెన్ చేసేసిళ్ళు, నీళ్లు స్టోర్ చేసుకునే పరిస్థితి లేదు. కాళేశ్వరం అక్కర్రాదా? ఈ విధవుల కాడికి పోయినా అర్థం కాదు కదా. ఆడ కలెక్టర్ ఉన్నోనికే అర్థం కాదా? ఆడ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కలెక్టర్ పని చేసినోనికే అర్థం కాదా కాళేశ్వరం ఏందో. ఈ అన్నాడికి వాళ్ళకేం తెలుస్తుంది? 104 వెళ్ళిన వాళ్ళకు, మేధావులని చెప్పుకునేటోళ్ళకి ఎట్లా కార్లాన్ని వేసుకొని పోయాగా అన్న. మొత్తం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంత్రులందరూ పోయి ఇది ఏం చూసి ఇది అంటే పగిలింది, కుంగింది, ఈ కోణమే ఉంది కానీ అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు గుడ్డోళ్ళు ఓ ఏనుగు వచ్చింది, ఆ పెద్ద మనిషి ఏమన్నాడంటే, మీరంతా గుడ్డోళ్ళు కదా, ఏనుగు ఎట్లుంటుందో చెప్పండి అన్నాడు. వాడు వీపు పట్టుకొని గోడలాగా ఉంది ఏనుగు అన్నాడు. ఒకడు తోక పట్టుకొని ఆ ఎంట్రుకలను పట్టుకొని తోకలాగా ఉంది, జడలాగా ఉంది ఈ కాళేశ్వరం అని చెప్పిండు. ఇంకోటి చెవులు పట్టుకొని డొప్పల్లాగా ఉన్నదని చెప్పిండు. ఒకడు కాలు పట్టుకొని స్తంభంలాగా ఉన్నదని చెప్పిండు. పేర్లు చెప్తే బాగుండదు. అట్లుంది పరిస్థితి. వీళ్ళంతా గుడ్డోళ్ళు, అదొక ఏనుగు. ఏమర్థమవుతుంది వాళ్ళకు? కానీ కాళేశ్వరం ద్వారా దాదాపుగా 3-3.5 సంవత్సరాలు క్యూములేటివ్గా చూస్తే ఇప్పటిదాకా ఏమొచ్చింది అన్నావు కాబట్టి 2019 ఖరీఫ్ నుంచి 2023 ఖరీఫ్ వరకు 60 లక్షల ఎకరాలకు క్యూములేటివ్గా నీళ్ళు వచ్చినాయి. 60 లక్షల ఎకరాలు 60 లక్షల ఎకరాలకు పంటలు పండడం వల్ల, అంటే ఎవ్రీ ఇయర్ 60 లక్షలు కాదు ఓవరాల్. ఎందుకంటే వీళ్ళు సూర్యుని చూపెడితే ఏళ్ళు చూసేటోళ్ళు కదా, సూర్యుని చూపెడితే ఏళ్ళు చూస్తారు. ఈ 60 లక్షల ఎకరాల్లో ఎన్ని వందల వేల కోట్ల పంటలు పండి ఉంటాయి. ఆ డబ్బు చెలామణిలోకి రావడం వల్లనే కదా తెలంగాణ ఎకానమీ పెరిగింది. స్టెబిలైజేషన్ పేరుతో 18,75,000 ఎకరాలు దాని కింద పెట్టారు. నిజాం సాగర్కు నీళ్ళు పోయినాయి ఇదే కాళేశ్వరం ద్వారా, అప్పర్ మానేరుకు నీళ్ళు పోయినాయి, శ్రీరామ్ సాగర్కు నీళ్ళు పోయినాయి, మీ మానేరు భూపాలపల్లి అవతల మానేరు దాకా ఓడేడు దాకా నీళ్ళు వచ్చినాయి కాలువలకు. తుంగతుర్తి దాకా నీళ్ళు వచ్చినాయి. ప్రతి వాగులో నీళ్ళు వచ్చినాయి. ప్రతి చెరువును అనుసంధానం చేశారు. 300-400 చెక్ డ్యామ్స్ కట్టారు. ఆ వాగుల దగ్గర చెక్ డ్యామ్స్ ఉండడం వల్ల ఈ కాళేశ్వరం నీళ్ళను ఆ తూములు పెట్టి అందులో వదలడం వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. ఇవాళ ఏమంటాడు, కాళేశ్వరం పంపులు ఆన్ చేయకున్నా కూడా 3 కోట్ల టన్నుల ధాన్యం పండింది అని అంటారు మంత్రులు. మరి ఏం చేస్తే పండింది? మీరేం చేస్తే పండింది? మీరేమన్నా చేసిండ్లా? మన్ను తీసిండ్లా? ₹1 పెట్టిండ్లా? ఎందుకు పెరిగింది అంటే అదివరకు ఏదైతే రిజర్వాయర్లలో నింపిన నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళను వాడుకున్నారు 2024 రబీలో. తర్వాత కాలంలో గ్రౌండ్ వాటర్ మొత్తం చేతికి అందే ఎత్తుకొచ్చినాయి. కొన్ని దిక్కులను అయితే మోటార్ పెట్టకుండా పొంగిపోలినాయి. ఇవాళ ఆ నీళ్ళతో కాదు కదా పంటలు పండేది, ఆ నీళ్ళతోనే కదా. 24 లక్షల పంప్ సెట్లు, ఇంకో 4-5 లక్షల బావులు, 30 లక్షల దాకా నువ్వు గ్రౌండ్ వాటర్నే కదా ఎక్స్ప్లాయిట్ చేసేది. నీ అఫీషియల్ రికార్డులు ఏం చెప్పినావు? తెలంగాణ ప్రభుత్వం గ్రౌండ్ వాటర్ రికార్డులు ఏం చెప్పినావు? 90% గ్రౌండ్ వాటర్తో పంటలు పండినాయి. ఎవరి చెవులో పూలు పెడుతున్నారు మీరు. ఆ గ్రౌండ్ వాటర్ వచ్చిందంటే కూడా కేసీఆర్ కాదు ఆ క్రెడిట్ వస్తుంది కదా. వస్తాం అంటే మిషన్ కాకతీయ ద్వారానే కదా గ్రౌండ్ వాటర్ పెరిగింది. సమైక్య రాష్ట్రంలో 2-3 లక్షల ఎకరాలకు చెరువుల కింద నీళ్ళు రాకపోయేది. 15 లక్షల ఎకరాలకు నీళ్ళు స్టార్ట్ చేశాడు. పూటికలు తీసి గ్రౌండ్ వాటర్ పెంచాడు. చెరువుల తూములు బాగు చేసిండు, మత్తళ్ళు బాగు చేసిండు. ఒక రాత్రి వర్షానికి 100 చెరువులకు గడ్డి పడేది. ఇవాళ ఆ వార్తలే లేవు. ఏ చెరువు దిగినట్టు కనబడదు మనకు. ఇవన్నీ పట్టుకునే నేను చెప్తున్నా, ఇదే కాళేశ్వరాన్ని
కేసీఆర్ మొదలుపెట్టిన టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మొదలుపెట్టుంటే ఇవాళ వరకు ఒక 2-2.5 లక్షల కోట్ల ఎస్టిమేషన్. ఎవరు కూడా ₹1 కరప్షన్ ప్రూవ్ చేయలేరు అట్లా 1 రూపీని. బట్ ఈ మీడియా కావచ్చు, వార్తలు కావచ్చు, వార్తా కథనాల నేపథ్యం ఉంది తప్ప దాని మీద మీరు అన్నట్టు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఇంతవరకు అన్నీ కూడా వార్తా కథనాలు. ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ పట్టుకున్నటోళ్ళు కూడా ఏది ఇప్పటివరకు ప్రూవ్ కాలే, ₹1 కూడా ప్రూవ్ కాలే. బట్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పంగానే వీళ్ళు టెలికాస్ట్ చేస్తారు. గద్దెగిరిందంటే ఎద్దెగిరిందని చూపెడతారు. అందుకే అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కడు కామన్ సెన్స్ ఉన్నాడు కనబడతలేడు. అంటే మీకు ప్రతి పాయింట్ తెలుసు కదన్న, తెలుసు కానీ అంటే మీకు అట్లా అనిపిస్తుంది కదా, చాలా మందికి ఏం తెలియదు. షామ్ నేనేమంటున్నా, 1 సారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 20 సార్లు చెప్తాం, 100 సార్లు చెప్తాం. 100 సార్లు చెప్పినా కూడా పాడిందే పాటరా అంటే ఎట్లా? కొంచెం ఉన్న జ్ఞానం ఉండాలి కదా. తను మాట్లాడేది అబద్ధం అని తెలిసినప్పుడు, అసత్యం అని తెలిసినప్పుడు తమకు గౌరవం ఉంది సమాజంలో. కూడా ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఆయన ప్రొఫెసరు, తెలంగాణ అంతా ఎత్తికెత్తుకున్నది ఆయనను. నీకు అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తే నీ క్రెడిబిలిటీ దెబ్బతింటుందా? వాస్తవం. ఎంతకాలం అబద్ధాలతో అసత్యాలతో కేసీఆర్ను భూస్థాపితం చేయాలని చూస్తారు? ఆయనకి ఏమన్నా తక్కువ అవుతుందా? ఇలా అధికారం లేకుండా ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. నష్టం ఎవరికైంది? ఇప్పుడు రేపు కరువు వస్తున్నది. ఇవాళ వరకు కూడా 39% డిఫిసిట్ ఉంది రెయిన్ఫాల్. ఈ సంవత్సరం వర్షాలు పడేటట్లేవు. వర్షాలు పడినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పక్క నుంచి 100 టీఎంసీలు పోతుంటే ఎత్తిపోసుకోమంటే జనం మాట్లాడరు. ఈ సోకాళ్ళు మేధావులు మాట్లాడరు. ఈ సోషల్ మీడియా పులులు మాట్లాడాయి. అక్కడ రాయలసీమలో ఈసారి ఎర్లీ వరదలు వచ్చినాయి. మే లాస్ట్ వరకే శ్రీశైలం సగం నిండింది. వాడేమో రోజులు పంపులు ఆన్ చేసుకొని అంద్రినివాకు, గాలేరు నగర్కి, తెలుగు గంగకు 100 టీఎంసీలు తీసుకుపోతూ ఉంటాడు. వీళ్ళేమో కలవకృతి పంపులు ఆన్ చేయమంటే ఆన్ చేయరు. అక్కడ మహబూబ్ నగర్ రైతులు ఇప్పుడు నష్టపోతున్నారు. అరే కరువు పరిస్థితులు వస్తున్నాయిరా బాబు, పంపులు ఆన్ చేస్తారా? మేము ఆన్ చేయనా అని హరీష్ రావు గారు అన్నారు. అయినా కూడా ఆన్ చేయలేదు. నేను ఒక మాట అన్నా, కరువు వస్తేనే వీళ్ళకు కాళేశ్వరం ఏందో తెలుస్తుంది. నేను దేవుణ్ణి నమ్మను, కానీ మీకోసం మొక్కుతున్నా 1 సంవత్సరం కరువు రావాలని అన్నందుకు తెలుగు భాషలో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులు నా మీద ప్రయోగించారు కొంతమంది సూడో మేధావులు. అంటే మెసేజ్ పెట్టొచ్చినోడు, సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టొచ్చినోడు. మరి బాడకావులకు ఈ పదం ఉంచు, ఈ బాడకావులకు పక్క నుంచి 100 టీఎంసీలు పోతుంటే సోయి లేదా అంటున్నా. నేను వర్షం పడద్దన్నందుకు నేను ప్రజాద్రోహిగా నన్ను చిత్రిస్తున్నారు కదా. పక్క నుంచి 100 టీఎంసీలు పోతుంటే వీళ్ళ గొంతెందుకు మెదపరు అంటే, ఒక పక్కన వరదలైపోతుంటే తలెత్తి వానదేవుడా వర్షం పడాలని మొక్కేటోడు మూర్ఖుడా? ఎవరు మూర్ఖులవుతారు? పర్ఫెక్ట్గా దాన్ని క్యాప్చర్ చేసుకోవడమే మంచిది. అంటే వీళ్ళకి బుద్ధి రావాలని నేను ఆ భాష వాడిన. ఇట్లా మీ గురించి అంటే ఇప్పుడు మెసేజ్లు పెట్టొచ్చు అన్న, కాకపోతే వి ప్రకాష్ అన్న గురించి తెలిసినోడు అయితే ఎవడు పెట్టాడు అన్న? దుర్మార్గం. తెలిసినా తెలియకపోయినా నేను ఒకటి చెప్పనా, తెలిసినా తెలియకపోయినా ఈ సమాజంలో మూర్ఖులు ఎక్కువ ఉన్నారు, మంచి వాళ్ళు తక్కువ ఉన్నారు. నేను మాట్లాడేది ఆ మూర్ఖుల గురించి. అయితే ఏది ఎట్లా ఉండని కాళేశ్వరం అనేది అర్థం చేసుకోలేకపోతే నష్టం కేసీఆర్ కాదు. కాళేశ్వరంలో అవినీతి జరిగి ఉంటే ప్రూవ్ చేయడానికి అన్ని అవకాశాలున్నా కూడా ఈరోజు వరకు ఎక్కడ కూడా ఒక దరఖాస్తు చేయలేదు, ఒక కంప్లైంట్ చేయలేదు, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ప్రూవ్ చేయనప్పుడు ఎట్లా మనం ఏటీఎం అని అంటాం? ప్రూవ్ చేయాలి కదా. ఆధారాలు లేవు కదా నువ్వు దరఖాస్తు పెట్టడానికి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడానికి. అంత తక్కువ ఖర్చుతో ఇన్ని స్ట్రక్చర్స్ అనేటివి అది గతంలో ఏ పాలకుడు చేయలేదు ఇంత రికార్డ్ టైంలో, విత్ ఇన్ టైం. ఉద్యమ స్ఫూర్తితోని ఇంజనీర్లు అంతా కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు 3 సంవత్సరాలు రాత్రి మగలు కష్టపడ్డారు. భార్యాపిల్లలను వదిలిపెట్టి అడవులలో ఎన్నో వందల రాత్రులు పడుకున్నారు. ఆఫీసర్ అంటే 10 గంటలకు ఆఫీస్ పోయి 5 గంటలకు ఇంటికి వస్తాడు. తెల్లారంగా 3ంటికి కూడా షిఫ్ట్లలో పనిచేశారు. ఇలా వాళ్ళని కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇలా 100 మంది ఇంజనీర్లకు జీతాలు లేవు 9 నెలల నుంచి. ఎవరన్నా కొద్దిగా మంచి పని చేస్తే వాడిని సస్పెండ్ చేయడం.
ఆ మిగతా బ్లాకులు కొట్టుకపోకుండా ఉండటానికి ఈఎన్సీ అనిల్ కుమార్ గారు గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్ చేసినందుకు ఆయన పక్క పెట్టారు. ఇప్పుడు ఈఎన్సీ నంబర్ 1 పొజిషన్ నుంచి అలానే బాధ్యతలు తీసేసి తీసుకుపోయి అప్పచెప్పారు. అంటే ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇంకెంతకాలం భరించాలనో తెలియదు. బట్ కాళేశ్వరం అనేది ప్రాణదాత, జీవదాత. కాళేశ్వరం ప్రయోజనాలు ఇవాళ అర్థం కాకపోయినా కరువు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం గుర్తొస్తుంది. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ను ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ కాళేశ్వరం కట్టినందుకు మాత్రం ఎప్పటికి గుర్తుపెట్టుకుంటుంది. కొంతకాలం మబ్బులు అడ్డం వస్తాయి, సూర్యుని యొక్క తేజస్సు అనేది భూమికి అందకపోవచ్చు, కానీ మబ్బులు ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. 2-3 ఏళ్ళు అయితే ఆ మబ్బులు తొలగిపోతాయి, మళ్ళీ కాళేశ్వరమే దిక్కు అవుతుంది, మళ్ళీ కేసీఆర్ దిక్కు అవుతుంది. కేసీఆర్ వస్తే మళ్ళీ కాళేశ్వరం నిండడం కామన్. కేసీఆరే కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డి ఉన్నా కాళేశ్వరం నిండడం ఖాయం. రేవంత్ రెడ్డి ఎంతకాలం ఆపగలుగుతాడు? ఎందుకు ఆపుతున్నాడో తెలుసా మీకు? తెలియదు. మేడిగడ్డ కట్టడానికి ఎవరికి నష్టం జరిగింది? మేడిగడ్డ అనేది రబీ పంటలకు ఆ గోదావరిలో 3-4 నెలలు ఏదైతే తక్కువ నీళ్ళు వస్తాయో, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 1/2 TMC 1 TMC ఇట్లా వస్తాయి. రాను తగ్గిపోతూ ఉంటాయి. 50,000 క్యూసెక్కులు 1,00,000 క్యూసెక్కులు పోయే గోదావరిలో డిసెంబర్, జనవరి వచ్చే వరకు 5,000 క్యూసెక్కులు 6,000 క్యూసెక్కులు అంటే 1/2 TMC తగ్గుతాం. మార్చ్, ఏప్రిల్, మే వచ్చేసరికి 1000 TMCలు 1000 క్యూసెక్కులు 500 క్యూసెక్కులు. అంటే క్యూసెక్కులు అంటే ఫ్లో వాటర్ని క్యూసెక్కులు అంటారు. 11,500 క్యూసెక్కులు ఒక్క 24 గంటల్లో ఒక పర్టికులర్ పాయింట్ నుంచి పోయినట్టయితే దాన్ని 1 TMC అంటారు. అట్లా వందలాది TMCలు పోయే కాడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వచ్చే వరకు 1 TMC 1/2 TMC 1/4 TMC పోతూ ఉంటుంది పరిస్థితి. అప్పుడు వచ్చే మొత్తం నీళ్ళని లెక్క చేసినా కూడా 50-60 TMCలు కావు. ఈ 50-60 TMCలే మనకు దిక్కు రబీ పంటలకు. ఆ టైంలో వచ్చే నీళ్ళనే ఎత్తిపోసుకుంటాం మేడిగడ్డ. బట్ ఈ 50-60 TMCలు మనం ఆపినందుకు డెల్టాలో 13 లక్షల ఎకరాలకు ఎఫెక్ట్ పడుతుంది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను అక్టోబర్, నవంబర్ నుంచి జూన్ దాకా వేసి పెట్టడం వల్ల టోటల్ ఆ పీరియడ్ అంతా కూడా ఒక 50-40 TMCల కంటే ఎక్కువ రావు. తెలంగాణ రబీ పంటలకు అవే అవసరం. సరిగ్గా ఆ నీళ్ళే ఉభయ గోదావరి జిల్లాలలో డెల్టా క్రాప్స్కి కూడా రబీ పంటలకు ఆ నీళ్ళే అవసరం. అయితే 57 ఏళ్ళ తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలేదంటే డెల్టాకు పోయే నీళ్ళు అవుతాయని. ఇప్పుడు ఈ బ్యారేజ్ కట్టేసరికి మేడిగడ్డ దగ్గరకు వచ్చిన నీళ్ళు వెనకకు వచ్చి తెలంగాణకు వస్తున్నాయి. సో 3 ఏళ్ళు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి వాళ్ళు మేడిగడ్డ బ్యారేజీ ఉండొద్దని అనుకున్నారు. సరే, దానిలో వాళ్ళ పాత్ర ఉందా లేదా నాకు తెలియదు, ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ మేడిగడ్డ బ్లాస్టింగ్ కాదంటే రూల్ అవుట్ చేయలేం. ప్రమాదం అయితే అది యాదృచ్ఛికంగా టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల ప్రమాదం జరిగిందా, నిజంగానే ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిగిందా అనేది అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎఫ్ఐఆర్ అయితే ఉన్నది దాని మీద, పెద్ద శబ్దంతో పగుళ్ళు వచ్చినాయని. NDSA కూడా ఏం చెప్పలేదు. సరే, అది వదిలేద్దాం. బట్ ఇప్పుడు మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేస్తలేరంటే 3 ఏళ్ళు సఫర్ అయ్యారు కదా వాళ్ళు. అవును. ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు కావాలి. పోలవరం బాగా అయ్యేదాకా, రిజర్వాయర్ పూర్తి అయ్యేదాకా ఇది ఇట్లానే ఉండాలి. ఇది ఇట్లే ఉంచుతారు వాళ్ళు. గలగల గోదావరి తరలిపోతూనే ఉండాలి. డెల్టా క్రాప్స్కు నీళ్ళు ఇస్తూనే ఉండాలి. తెలంగాణ కోసం పనిచేయాలి కదన్న. అంటే ఇది ఎట్లుంటుందంటే ఇక ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేయాలి మనం. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రయోజనాలను కాపాడదలుచుకుంటే NDSA మీద ఒత్తిడి తెచ్చి పోయిన సంవత్సరమే దాన్ని కంప్లీట్ చేసేవాడు మేడిగడ్డ బ్యారేజ్. బట్ ఆయనకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనబడతలేదు. ఆ గోదావరి మీద కూడా అవగాహన లేదు ఆయనకి. సరే, దానివల్ల ఏంటంటే మేడిగడ్డ రిపేర్ అనేది ఆలస్యం అవుతున్నది. ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు దాన్ని ఆలస్యం చేసినా కూడా రైతులు నష్టపోతారు. తెలంగాణ రైతులు ప్రతి సంవత్సరం రబీ పంటలకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. పోనీ హరీష్ రావు గారు అన్నట్టు ఇప్పుడన్నా పంపులు ఆన్ చేసి లిఫ్ట్ చేసి ఈ వరుసగా ఉన్న ఎల్లంపల్లి దగ్గర నుంచి బుస్వాపూర్ రిజర్వాయర్ ఏదైతే కొండపోచమ్మ, మల్లనసారి ఇవన్నీ నింపుకున్నారనుకో 100-150 TMCలు మనకు రబీ పంటలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు కూడా పంటలు ఎండిపోకుండా వర్షాలు లేనందుకు అక్కడికి వస్తాయి. కానీ ఏం కారణం చెప్తాను, NDSA వాళ్ళు అన్నారం సుందిల్లో కొన్ని పరీక్షలు చేయమన్నారు అని. పరీక్షలు చేయడానికి ఇప్పుడు వర్షాకాలం వీలు కాదు. ఈ వర్షాకాలం అయితే నింపుకుందాం.
లిఫ్ట్ చేసుకుందాం. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్లడ్స్ వచ్చినప్పుడే తట్టుకున్నాయి అవి అన్నారం సుందిల్లా. మేడిగడ్డకైనట్టు అక్కడేం నష్టం జరగలేదు. చిన్న బొంగలు వచ్చినాయి, రిపేర్ చేసి కూడా వాళ్ళు ఇప్పుడు 1.5 year అయింది. పోయిన జూన్లోనే మొత్తం రిపేర్స్ అన్నీ పూర్తయినాయి. అయితే అదనపు పరీక్షలు చేయమన్నారు. మేడిగడ్డలాగా ఇవేమన్నా దెబ్బతింటాయా అని ప్రతి పియర్ దగ్గర ఒక డ్రిల్ చేసి అది చేయమన్నారు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేయరాదు. ఎట్లా మళ్ళీ నవంబర్ నుంచే చేయాలి, నవంబర్ డిసెంబర్ నుంచి. మరి లోపల ఎత్తిపోసుకుంటే ఏంది ఇబ్బంది ఏంది? అందుకే వాళ్ళకి ఆ విజన్ లేదు, ఆ దృష్టి లేదు. ఆ మంచి పేరున్న కేసీఆర్ అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును పేరు చెడగొడితే కనుక కేసీఆర్ పేరు కూడా చెడిపోతుంది. కేసీఆర్ మీద కోపంతోనే ఈ ప్రభుత్వం మేడిగడ్డను పట్టించుకోవట్లేదు. సరే ఏదేమైనా కూడా ఇంకో 2 నెలల్లో మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తుంది. అది ఏ ప్రభుత్వం అయినా మేడిగడ్డను వీళ్ళలాగానైతే వదిలేరు. ఇది మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి. అంటే ఇప్పటికన్నా ఇప్పటికీ ఇప్పుడు ఒక కేసీఆర్ ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్ళు రాలేదని సామాన్య రైతులకైతే అర్థమవుతుందన్న. సామాన్య రైతులకు అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే కాలువల ద్వారా నీళ్ళు వచ్చేది, ఇవాళ బోర్ల నుంచి నీళ్ళు తీసుకొని ఏదో పంటలు కాపాడుకుంటాను. ఆ లెక్క చూపెట్టి అప్పటికంటే ఎక్కువ పంటలు పండుతున్నాయని వీళ్ళు చూపెడుతున్నారు. ఎంతకాలం ఉంటాయి భూగర్భ జలాలు? 1 సంవత్సరం వర్షం పడలేదు అని అంటే మళ్ళీ కిందికి వెళ్ళిపోతాయి. మళ్ళీ 24 లక్షల బోర్లు 14 లక్షలకు వస్తాయి. అదొక 10 లక్షల బోర్లు ఎండిపోయినాయి, 4 లక్షల బావులు ఎండిపోయినాయి. అవన్నీ మళ్ళీ కేసీఆర్ చేసిన ఎఫర్ట్స్ వల్ల ఈ వాగులను అనుసంధానం చేయడం, చెరువులను అనుసంధానం చేయడం, అటు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా, ఇటు కాళేశ్వరము ఎత్తిపోసుకున్న నీళ్లతోనే అవన్నీ నింపడము, మిషన్ కాకతీయ, వీటన్నిటి వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. బట్ ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి ఎటువంటి ఎఫర్ట్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టట్లేదు. బట్ ఇవాళ కాకపోయినా రేపైనా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు.